అమెరికాలో ఉద్యోగాలు ఇంతకుముందు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, 5th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఒక 20 లక్షలు ఇస్తే ఆ అక్రమ మార్గంలోని ఏది నాంబిషన్ గాళ్ళని అమెరికా గోడ దూకేసి పంపించేసేవారు. అది అందరికీ తెలుసు. మీకు చూపించాను క్లియర్గా ఎలాగ వెళ్తారు ఏంటి అనేది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్రంప్ గారు వీళ్ళందరినీ వెనక్కి పంపించేస్తున్నారు. ఎవరైతే ఈ నాంబిషన్ తొడాష అని ఇప్పుడు వాళ్ళని పంపించేస్తున్నాడు. సో ఈ న్యూస్ ఛానల్ వీళ్ళందరూ అమ్మమ్మ భారతీయులు వచ్చేస్తున్నారట. భారతీయులు ఎందుకు వచ్చేస్తారు? భారతీయులు అవసరం అమెరికా భారతీయులు లేకపోతే అమెరికా పనిచేయదు. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? సో మన 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 నాలెడ్జ్ మనం చాలా ఇంపార్టెంట్ అమెరికాకి. ఎవరైతే నాంబిషానా తొడాషానా ఉన్నారో వాళ్ళే వచ్చేస్తున్నారు. కంగారు పడాల్సిన లేదు. అక్కడ ఇప్పుడు మీరు నాకు చెప్పండి. ఇప్పుడు మన భారతదేశంలోని బంగ్లాదేశ్ నుంచి 1,00,000 మంది, మయన్మార్ నుంచి 1,00,000 మంది, నేపాల్ భూటాన్ నుంచి 4 లక్షల మంది ఈ పెట్రోల్ బంకుల్లోని డీమార్ట్లోని 3,000కి 2,000కి పని చేసేస్తుంటే మనం 10,000కి చేస్తాం. కానీ వాళ్ళు 5,000 ఇస్తే చాలండి అని చేసేస్తే మనం ఏమంటాం? దొంగ నా కొడుకులు 5,000కి పని చేసేస్తుంటారు. వాళ్ళకి అదే ఎక్కువ. సేమ్ అలాగే ఈ అక్రమంగా వెళ్ళినోడు 50,000కి 20,000కి 30,000కి పని చేసేస్తుంటే ఆ లోకల్గా ఉన్న అమెరికన్స్కి ఎంప్లాయ్మెంట్ ఉండట్లేదు. సో అది తెలుసుకున్న ట్రంప్ వాళ్ళని పంపించేస్తుంటారు. అంతే కదా, పిండి కొద్దే రొట్టె. వీళ్ళు మరీ తక్కువకి వెరీ నీచ్ కింగ్కి పని చేసేస్తే ఎలాగుంటుంది? సో ఇప్పుడు మీకు అర్థమైందా?